లక్షల్లో సంపాదించడం ఈ రోజుల్లో సాధ్యమా? అవును, ఇట్స్ పాసిబుల్. ఇన్వెస్ట్మెంట్ అక్కర్లేదు, రిస్క్ లేదు. ఇది డబ్ల్యూ కామర్స్. బంగారం ధరలు రోజుల వ్యవధిలో రేట్లు పెరగడం అనేది చాలా సాధారణమైనటువంటి విషయం. కానీ ఏకంగా గంటల వ్యవధిలోనే 500కు బంగారం ధరలు అనేవి పెరిగాయి. ఇలా పెరగడానికి గల కారణాలేంటి? దీని గురించి మనతో మాట్లాడడానికి ప్రముఖ గోల్డ్ షాపు మేనేజర్ మహేందర్ గారు ఉన్నారు. వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. జనరల్‌గా రోజుల డిఫరెన్స్‌లో పెరగడం అనేది చాలా సాధారణం. కానీ గంటల వ్యవధిలో దట్టు 5,000 పెరిగింది. 6-10 లోపు మధ్య. దీనికి గల కారణాలేమంటారు? ఇదేంటంటే ఇంటర్నేషనల్ మార్కెట్ బట్టి ఉంటుంది. డిమాండ్ అండ్ సప్లై మీద ఆధారపడి ఉంటుంది. సప్లై తక్కువ ఉండడం వల్ల కూడా ఇది ఒక కారణం అనుకోవచ్చు. ప్రజలు ఏంటంటే జనాలు దేని మీద ఇన్వెస్ట్మెంట్ పెడితే ఎక్కువ బెనిఫిట్ వస్తుందని ఆలోచించి చాలా వరకు అయితే మనకి గోల్డ్ మీద ఇన్వెస్ట్మెంట్ పెడితే 100% రికవర్ అవుతుంది, దానివల్ల ప్రాఫిట్ వస్తుందనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరు కూడా దీని మీద ఇన్వెస్ట్మెంట్ మొగ్గు చూపుతున్నారు. దాన్ని బట్టి ప్రతి ఒక్కరు కూడా గోల్డ్ కొనడానికి ఉత్సాహపడుతున్నారు కాబట్టి రేట్ అమాంతం పెరిగిపోతుంది. గోల్డ్ చరిత్రలోనే 24 అవర్స్లో 9,000 రూపీస్ అనేది పెరిగింది. నిన్న మార్నింగ్ నుంచి ఈరోజు 24 అవర్స్ వ్యవధిలో 1,000, 2,000 పోయి ఏకంగా 9,000 రూపాయలు పెరిగింది. ఇది దాదాపు ఈ 20 ఇయర్స్ గోల్డ్ చరిత్రలో ఫస్ట్ టైం. ఇంకా మున్ముందు పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియదు. సామాన్య మానవులు అయితే కొనడానికి అయితే చాలా కష్టంగా ఉంటుంది. కాకపోతే డబ్బులు ఉన్న వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికైతే గోల్డ్ వైపే మొగ్గు చూపుతాం. గోల్డ్ అండ్ సిల్వర్ కూడా అలాగనే ఇప్పుడు ప్రజెంట్ గత 2 months నుంచి చూస్తే డబుల్ అయిపోయింది రేటు. ఇప్పుడు కూడా ఇంకా దాదాపు 1 month లోపల 4 lakhs క్రాస్ అయ్యే సూచనలు ఉన్నాయని అనాలిసిస్ ప్రకారంగా ఉంది. సో ఇప్పుడు ఏదేమున్నా కూడా చాలా వరకు ఇన్వెస్టర్స్ మాత్రం గోల్డ్ అండ్ సిల్వర్ వైపే మొగ్గు చూపుతున్నారు కాబట్టి రేట్స్ అనేది అమాంతం పెరిగిపోతుంది. ఈరోజు హైదరాబాద్లో 24 క్యారెట్స్ 10 గ్రాములు ఎంత ధర ఉంది? అండ్ 22 క్యారెట్స్ ఏ విధంగా ఉంది? ఇప్పుడు ప్రజెంట్ రేట్ మాత్రం మీకు 22 క్యారెట్ రేటు 1,44,150 ఉంది 10 grams. అదే బిస్కెట్ రేట్ వచ్చి 1,56,680 ఉంది ప్రజెంట్ రేటు. ఆ తర్వాత 1 hour తర్వాత పెరగచ్చు, తగ్గొచ్చు, అది ఎవరి చేతిలో లేదు. దాదాపు పెరిగే అవకాశాలు మాత్రం చాలా ఎక్కువ ఉంది. ఈ వెండి ధరలో కూడా ఎక్కువగా మార్పు అనేది ఈ మధ్య కాలంలో బంగారంతో పోల్చుకుంటే వెండి ధరలు ఎక్కువగా పెరుగుతున్నాయి. ఎందుకు అంటారు దీనిపైన? ఇది కూడా ఏంటంటే ఇప్పుడు దాదాపుగా ఈవీ వెహికల్స్ అని లేదో ఎలక్ట్రానిక్స్ గూడ్స్లలో కూడా వెండి ఎక్కువ వాడుతున్నారు అనేది ఒకటి వచ్చింది కాబట్టి ప్రతి ఒక్కరు ఇన్వెస్టర్స్ కూడా దీని మీద ప్లాన్ చేసి ఇన్వెస్ట్ చేస్తున్నారు. అలాంటి కొన్ని కంపెనీస్లలో యూజ్ చేయడానికి కూడా సిల్వర్ మీద ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నారు కాబట్టి సిల్వర్ రేట్ కూడా అమాంతం పెరిగిపోతుంది. గత 1 month నుంచి చూస్తే దాదాపు ₹1,00,000 ఎక్కువైపోయింది పాత రేటు మీద. ఇంకొక 1 monthలో ఇంకొక 50,000 పెరిగే ఛాన్సెస్ ఉందని ఎక్స్పర్ట్ చెప్తున్నారు అనమాట. అంటే ఎవరు ఊహించిన విధంగా గత సంవత్సరం 1 lakh మార్క్ రీచ్ అయింది. కానీ ఈ సంవత్సరం మరోసారి ఈ విధంగా గంటల వ్యవధిలోనే ఈ విధంగా అవుతుంది. అంటే మార్కెట్ పైన ఎలాంటి ప్రభావం పడుతుంది ఇంటర్నేషనల్ మార్కెట్? ఈ సామాన్య మానవుల మీద మాత్రం ప్రభావం పడుతుంది. ఎవరు కొనలేని పరిస్థితి. డబ్బులు ఉన్న వాళ్ళు మాత్రం ఇన్వెస్ట్మెంట్ పెట్టేదానికి ఇది ఒక మంచి ఆపర్చునిటీ అనుకోవచ్చు. ఏదేమైనా ఇంట్లో అవసరం ఉన్నంత వరకు కొనుక్కోవడానికైతే జనాలు లేకున్నా కూడా ఏదో రకంగా ప్రయత్నం చేసి గోల్డ్ అండ్ సిల్వర్ మీద మాత్రం ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నారు. ఇన్ ఫ్యూచర్లో మాత్రం ఇవి తగ్గే ఛాన్సెస్ అయితే ఉండదు, పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే ఇటు గోల్డ్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి ఈ విధంగా గంటల వ్యవధిలోనే హెచ్చు తగ్గులు ఎక్కువగా కూడా చాలా రేటు కూడా పెరుగుతున్నది వేల రూపాయల్లో. సో వాళ్ళపైన ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుంది? నార్మల్ వాళ్ళ మీద ఎఫెక్ట్ ఉంటుంది కానీ ఇన్వెస్టర్స్కి అయితే ఇది మంచి బెనిఫిట్ అనే ఆప్షన్ అనుకోవచ్చు. కానీ ఇలా పెరుగుకుంటూ పోతే మాత్రం మామూలు జనాలు మాత్రం గోల్డ్ తీసుకునే దానికి ఎవరు దరిదాపులో కూడా వచ్చే ఛాన్సెస్ లేదు. దాన్ని బట్టి ఏమవుతుందంటే ఇక్కడ ముకుందా జ్యువెలర్స్ వాళ్ళు ఏంటంటే తక్కువ ఇది గోల్డ్ మీద పెట్టేది కాకుండా తరుగు అనేది చాలా ఖర్చు అవుతుంది కాబట్టి దాన్ని పర్సంటేజ్ వైజ్గా బేస్ చేసుకుని తక్కువ తరుగులో తయారయ్యే ప్రొడక్ట్స్ మీకు అందిస్తున్నారు కాబట్టి మాకు కొద్దిగా అయితే బిజినెస్ అయితే ఉంటుంది. బిజినెస్లో మాత్రం ఎలాంటి తేడా లేదు. అంతకుముందు ₹1,00,000 ఎంత బంగారం వస్తుందో ఈరోజు కూడా ₹1,00,000 గ్రామ్స్ తక్కువ వచ్చినా కూడా ఐటమ్ మాత్రం పర్చేస్ చేస్తున్నారు. కస్టమర్స్ మాత్రం ఉన్నారు. రానున్న రోజుల్లో ఎక్కువగా పెళ్లిళ్ళ సీజన్స్ అనేది ఉంటుంది. పెళ్లిళ్ళ సీజన్స్ ఎక్కువ గోల్డ్ కూడా పర్చేజ్ చేస్తూ ఉంటారు. ఈసారి ఎఫెక్ట్ ఏమైనా పడే అవకాశం ఉందా? ఏ విధంగా ఎక్కువగా వాళ్ళ నుంచి ఎలాంటి ఫీడ్బ్యాక్ వస్తుంది కస్టమర్స్ నుంచి? పెళ్ళిళ్ళ సీజన్ గురించి కాదు కానీ ఇప్పుడు ఇది ఏదైనా ఇంటర్నేషనల్ మార్కెట్ మీద ఆధారపడి ఉంటుంది. పెళ్ళిళ్ళకి సంబంధించిన వాళ్ళు ఏదైతే ముందస్తుగా కొన్ని డబ్బులు ఉంటే మాత్రం గోల్డ్ మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టి రెడీగా ఉంచుకుంటున్నారు. అది కాకుండా నార్మల్గా ఏంటంటే ఎవరి దగ్గర డబ్బులు ఉన్నా కూడా గోల్డ్ అండ్ సిల్వర్స్ వైపే వాడుతున్నారు. ఇటు రియల్ ఎస్టేట్ అనుకోండి, లేకపోతే షేర్ మార్కెట్స్ అనుకోండి, వాటన్నిటి మీద కూడా ఇన్వెస్ట్మెంట్ పెడితే రిటర్న్స్ వచ్చేది చాలా తక్కువగా ఉంది. గోల్డ్ అండ్ సిల్వర్ మీద అయితే గంటల వ్యవధిలో పెరుగుతుంది, రోజుల వ్యవధిలో బెనిఫిట్స్ వస్తాయని చాలా వరకు అయితే ఎక్స్పర్ట్స్ వీటి మీదనే ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నారు. సిల్వర్ కేజీ ఈరోజు మీకు
3,35,000 ఉందండి. నిన్నటికి వాటికి 15,000 పెరిగింది ఒక రోజులోనే. ఇన్ ఫ్యూచర్ ఎలా అవుతుందో ఇంకా ఎక్కువ పెరిగే అవకాశాలు మాత్రం చాలా ఉంటాయి. అంటే చాలా మంది కూడా తగ్గుతుందా అనే క్వశ్చన్ మార్క్ మాత్రం ఉంది, ఏమైనా తగ్గే అవకాశాలు ఉన్నాయి రానున్న తగ్గినా కూడా వేలల్లో దాదాపు ఒక 5,000 10,000 తగ్గొచ్చు, కానీ మొదటి రేట్ మాత్రం రాదు. ఇంకా పోతూ పోతూ ఇంకా హైక్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. పెరిగితే వేలల్లో పెరుగుతుంది, తగ్గితే వందల్లో తగ్గుతుంది. దాన్ని బట్టి ఏంటంటే చాలా వరకు కొద్దిగా ₹100 తగ్గగానే ఏదో తగ్గిందని చెప్తున్నారు, కానీ అది పెరగడం మాత్రం మీకు 100% పెరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. గోల్డ్ ఇన్వెస్ట్ చేసేవారు కావచ్చు, గోల్డ్ కొనేవారికి ఏం చెప్తారు, ఎలాంటి సూచనలు జారీ చేస్తారు? ఓన్లీ ఇన్వెస్ట్మెంట్ ప్రకారంగా అంటే కొని పెట్టుకోవచ్చు లాంగ్ లైఫ్లో. అంటే దాదాపు మీకు సటన్లీ 1-2 మంత్స్ ఇన్వెస్ట్మెంట్ గురించి కాకుండా లాంగ్ రన్లో మాత్రం మంచి రిటర్న్స్ వస్తాయి. దానిలో ఇన్వెస్ట్మెంట్ పెట్టుకునే వాళ్ళకి మంచి ఆపర్చునిటీ ఉంటుంది. ఇంకోవైపు స్కీమ్స్కి ఏమైనా బెనిఫిట్ ఉంటుందా? ఏంటంటే మన దగ్గర ఏంటంటే ఇప్పుడు సపోజ్ మీరు ఈరోజు గోల్డ్ రేట్లో మీరు ఒక ఎంత సమ్ అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ పెట్టారనుకోండి, దాన్ని మీకు రిటర్న్స్ రావడానికంటే ముందుగా మా దగ్గర స్కీమ్లో ఇన్వెస్ట్మెంట్ పెడితే ఏంటంటే మీకు మేకింగ్ ఛార్జెస్, వేస్టేజ్ అనే ఖర్చులు అనేది దాదాపుగా ఒక 10-15% ఖర్చు అవుతాయి. అది లేకుండా మీకు 6 మంత్లో రిటర్న్స్ వస్తాయి. గోల్డ్ ఈరోజు రేటు ప్రకారంగా మీకు వస్తువు తయారై వస్తుంది. ఆ 10% ఎక్సెస్ అనేది మీకు బెనిఫిట్ లాగానే ఉంటుంది స్కీమ్లో జాయిన్ అయిన వాళ్ళకి. రేటు కూడా ఇదే ఉంటుంది, ప్లస్ మీకు ఐటమ్ కూడా తక్కువ తరుగుతోనే ఆ తరుగు లేకుండా వస్తుంది 6 మంత్ వెయిట్ చేస్తే మాత్రం. అది కూడా కస్టమర్కి ఒక రకంగా చూస్తే మంత్లీ 2% లాగా చూస్తే 6 మంత్లో 10% ప్రాఫిట్. గోల్డ్ రేట్ పెరిగినట్టే వాళ్ళు చేతికుంట కట్టకుండా ఖర్చులు ఆల్రెడీ షాప్ వాళ్ళు ఓనర్స్ ద్వారా కట్టుతారన్నమాట స్కీమ్లో మెంబర్స్కి. ఇది కూడా మంచి అవకాశం కస్టమర్. జనరల్గా గతంలో ఎప్పుడైనా ఇలా గంటల వ్యవధిలో రేట్లను పెరగడం ఉన్నాయి? ఇప్పటివరకైతే నాకు గోల్డ్ చరిత్రలోనే ఎప్పుడూ లేదండి గంటల వ్యవధిలో. కాకుంటే రోజుల వ్యవధిలో హండ్రెడ్స్, థౌజండ్స్ పెరిగింది, కానీ ఇప్పుడు మాత్రం గంటల వ్యవధిలోనే 2,000, 3,000 దాకా 24 అవర్స్లో దాదాపుగా మీకు వచ్చేసి 9,000 దాకా రేటు క్రాస్ అయింది. ఇంకా కొద్ది సేపట్లో తగ్గొచ్చు, పెరగదు, అది మాత్రం ఎవరు చెప్పలేము. లాంగ్ రన్లో మాత్రం గోల్డ్ రేట్స్ మాత్రం చాలా పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. గోల్డ్ రేట్స్ నుంచి గతంలో ఒక రోజు తర్వాత తెలిసేవాళ్ళు, కానీ ఇప్పుడు గంటల నిమిషాల వ్యవధిలో కూడా చూస్తున్నారు. ఇప్పుడు ఆన్లైన్ టెక్నాలజీ ఎక్కువ అయిపోయింది కాబట్టి అంతా ఆన్లైన్లో ఉంది కాబట్టి ఎవ్రీ మినిట్ టు మినిట్ అప్డేట్ అవుతూ ఉంటుంది. దాన్ని బట్టి జనాలు కూడా అదే రకంగా పరిగెత్తుతున్నారు. గోల్డ్ కొనడానికి కూడా ఉత్సాహపడుతున్నారు. గోల్డ్ రేట్ ఎప్పుడైతే పెరుగుతుందో అప్పుడు షాపింగ్ చేయడానికి చాలా ఉత్సాహపడతారు. ఎందుకంటే ఇన్ ఫ్యూచర్లో ఇంకా పెరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయన్న ఉద్దేశంతో జనాలు మాత్రం కంపల్సరీ గోల్డ్ కొనడానికి అయితే ఇంట్రెస్ట్ పెడుతున్నారు. సో మొత్తం మీద గతంలో ఎన్నడూ లేని విధంగా గోల్డ్ ధరలు అనేవి పెరుగుతున్నాయి. గతంలో ఎప్పుడు కూడా 24 గంటల వ్యవధిలో అంటే 21 డేలో ఈ హెచ్చు తగ్గులు అనేవి చూసేవాళ్ళు. హెచ్చు తగ్గులు కూడా కొన్ని వందల డిఫరెన్స్ మాత్రం ఉంది. కానీ ఈ రోజు ఏకంగా ఉదయం 6 గంటల నుంచి 4 గంటల మధ్యలోనే కొన్ని వేల రూపాయల ఎక్కువగా రేట్లు అనేవి పెరిగాయి. ఇక్కడ ఈరోజు మనం చూసుకున్నట్లయితే ఈ రోజుకి సంబంధించినటువంటి గోల్డ్ రేటుకు సంబంధించి 24 క్యారెట్స్ 1,50,000 పైగా ఉన్నది. ఇంకోవైపు 22 క్యారెట్స్ అనేది 1,44,000 పైగా ఉన్నది. ఇంకోవైపు 18 క్యారెట్స్ గోల్డ్ అనేది 11,000 చిల్లర ఉన్నది. సిల్వర్ రేట్ అనేది 330 పర్ గ్రామ్. సో ఈ విధంగా ఎక్కడ చూసినా కూడా ఈ విధంగా గంటల వ్యవధిలోనే ఇంత మార్పు చేసుకోవడంతో ఇటు పసిడి ప్రియాలకు ఒక భారీ షాక్ అనేది చెప్పుకోవచ్చు. దీంతో కొంచెం ఎఫెక్ట్ అనేది సామాన్యులకు అనేది బంగారం ఒక అందని ద్రాక్షనే మిగిలిపోతుందంటూ కూడా చెప్తున్నారు. గతంలో ఏదైనా గోల్డ్ ధరలు పెరుగుతుందా తగ్గుతుందా అనేది కూడా రేపటికి సంబంధించి అంచనా వేశారు. కానీ ఇప్పుడు మాత్రము కేవలం నిమిషాలు, సెకండ్లోనే మొత్తం కూడా ఎక్కడికక్కడికి మారిపోతుంది. ఎవరు కూడా చేయలేదు. లాంగ్ రన్లో ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తారో వాళ్ళకి చాలా వరకు కూడా బెనిఫిట్స్ ఉంటాయి. కానీ ఇప్పుడు కొనాలనుకునే మధ్యతరగతి వాళ్ళు కావచ్చు, వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున ఇది ఒక షాకు గురయ్యే అవకాశం అంటూ కూడా ఒకవైపు ఇక్కడ ఉన్నటువంటి గోల్డ్ మేనేజర్ అయితే చెప్తున్నారు. మీరు స్టోర్ క్రియేట్ చేసి లింక్ లేదా క్యూఆర్ ని షేర్ చేస్తారు. కస్టమర్ ఆర్డర్ ప్లేస్ చేస్తారు. డెలివరీ, రిటర్న్స్, రిఫండ్స్ అన్ని ప్లాట్ఫామ్ హ్యాండిల్ చేస్తుంది. పెరిగిన బంగారం ధరలపై ఇటు కస్టమర్స్ నుంచి రియాక్షన్ ఏ విధంగా ఉందో ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. బంగారం ధరలు రోజు రోజుకి పెరుగుతున్నాయి, కొనేటట్టుందా పరిస్థితి? కొనేటట్టు అయితే లేదమ్మా, కానీ మిగిలిన షాపులు అయితే ఇంకా చాలా ఎక్కువగా ఉంది. ఇక్కడ మేము ముందుగానే రిజర్వ్ చేసుకుంటున్నాం కాబట్టి పర్లేదు అన్నట్టుగా ఉంది. ముకుంద కొన్ని మేము మా బాబు మ్యారేజ్ ఉంది, నల్లపూసలు, తాడు, ఇంకా రింగ్స్ తీసుకోవాలని వచ్చాము మేము. ఈరోజు దగ్గర దగ్గర 15,000 దాకా వెళ్ళిపోయింది గ్రామం. కొనటం అంటే సామాన్యంగా మాకు చాలా కష్టంగానే ఉంది, కానీ కొన్ని తప్పవు.
కానీ ఈరోజు కొన్ని గంటల్లోనే 5,000కు రీచ్ అయింది. 600 గ్రాముకి 600 700 అట్లా పెరిగిపోయింది. షాక్. అసలు మధ్యతరగతి వాళ్ళు కొనేటట్టుందా? అయితే లేదు, కొనేటట్టుగా అయితే లేదు. దానికి తగ్గట్టుగా 18 క్యారెట్స్ 9 క్యారెట్స్ కూడా మాకు హాల్ మార్క్ ఇస్తున్నారు కాబట్టి కొంచెం పర్లేదు అనిపిస్తుంది. ఏం కొన్నారు? గోల్డ్ షాప్కి వచ్చారు, ఏమేమి కొన్నారు మీరు? ఆడపడుచు అబ్బాయి మ్యారేజ్ ఉంది నెక్స్ట్ మంత్, అందుకని తీసుకుందామని తాడు 4 బస్సులు కూడా తీసుకుంటానికి వచ్చామన్నమాట. రోజు అందరూ గోల్డ్ ధరలు పెరుగుతాయి, కానీ ఎక్కడ కూడా తగ్గట్లేదు. అయినా కూడా కస్టమర్లు కూడా తగ్గటం లేదు. కొనేటట్టు ఉంది అసలుకు? లేదు, తప్పదుగా మరి మా మ్యారేజ్ కంటే పెట్టాలిగా, అందుకని తీసుకోవటమే. మధ్యతరగతి వాళ్ళు అయితే కొనే పరిస్థితి కాదు ఇప్పుడు. అంటే నిన్నటికి ఇవాళకి 6,000 డిఫరెన్స్ ఉన్నది గోల్డ్ పైన. అయినా ఏ విధంగా ఉంటుంది? ముందేమైనా అంటున్నారు, ఇంకా 2 lakhs వరకు కూడా వెళ్ళిపోతుంది అంటున్నారు. అందుకే అని ముందే తీసుకుందాంలే అని చెప్పేసి ముఖం దాకా వచ్చాం అనమాట. గోల్డ్ ఒకటే కాదు, సిల్వర్ కూడా ఈ మధ్య కాలం చాలా పెరిగింది. ఏ విధంగా ఉంది? అది బాగానే ఉంది, అది కూడా అందుబాటులో లేదు మనకి. అంటే పెళ్లిళ్ళ సీజన్ పైన ఎఫెక్ట్ పడే అవకాశం ఉందా ఇంత పెరుగుతుంటే? చెప్పలేమమ్మా, మరి దీన్ని బట్టి మరి పెరగవచ్చు, పెళ్ళిళ్ళ సీజన్ తగ్గవచ్చు. అది ఇంకా మనం చెప్పలేము. అంతే, మానుకో తప్పదు. పిల్లలు సేఫ్ సైడ్ కాదు, మా పెళ్లికి మ్యారేజ్ అమ్మాయికి పెట్టాలి, పెళ్లి కూతురికి పెళ్లి కొడుకుకి కావాలి కాబట్టి పెళ్లిలో కంపల్సరీ. ఇంకెంత ఎక్కువ ఉన్నాయి అయినా. సో బంగారం ధరలు నిన్నటికి ఈ రోజుకి 6,000 డిఫరెన్స్ అనేది కనిపించింది. కొనేటట్టు ఉన్నదా గోల్డ్ షాప్కి వస్తే బంగారం? ఎలా ఉందంటే, ఇప్పుడు మన భారతీయ సంస్కృతికి ఏంటంటే పెళ్ళి అంటే బంగారం కావాలి, ఏదైనా ఫంక్షన్ ఉందంటే బంగారం కావాలి. అందులో మన లేడీస్ కూడా ఏంటంటే ఏ ఫంక్షన్ వచ్చినా బయటకు వెళ్ళాలంటే ఏంటి బంగారం వేసుకోవాలి. మరి అటువంటిప్పుడు ఏంటంటే అది ఒక కంపల్సరీ నీడ్ అయిపోయింది. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే మార్కెట్లో షేర్స్ డౌన్ అవుతుంది అంటే బంగారం రేటు పెరుగుద్ది సహజంగా. అందుకు షేర్స్ ఎలా డౌన్ అవుతుంది కాబట్టి అందరూ దీనిలో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. అలాగే ఆయిల్ రేట్ పెరుగుతుంది అంటే, క్రూడ్ ఆయిల్ పెరుగుతుందంటే అప్పుడు ఏంటంటే ప్రొపోర్షనల్ ఏంటంటే బంగారం రేటు కూడా పెరుగుతుంది. కాబట్టి ఏంటంటే అందరూ దీని మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. ఇదేం బంగారం అనేది ఏంటంటే ఇప్పుడు ఒక ఆర్నమెంటల్ కాకుండా ఏంటంటే ఒక ఇన్వెస్ట్మెంట్కి ఒక సోర్స్గా చూస్తున్నారు. కాబట్టి ఏంటంటే అందరూ కొంటారు. ఇదే అంటే ఇప్పుడు ఉన్న రేటు కాకుండా 14,000 కాకుండా ఏంటంటే 16,000 17,000 ఏంటంటే ఇప్పుడు మన భారతీయ సంస్కృతి మీద మాత్రం బంగారం కొంటారు. అంటే 2 లక్షలకు ఇన్ కేసు రీచ్ అయినా కూడా వీళ్ళు కస్టమర్ తగ్గే అవకాశం అయితే లేదా? ఎంత రేట్ అయినా కానీ ఇంకా కొనేదట్టు. ఎందుకంటే బంగారం రేట్ ఏంటి తరుగుద్ది అని చెప్పి ఎక్కడ ఇంతవరకు ఎక్కడ లేదు. ఎక్కడ తగ్గింది అని అంటే ఇప్పుడు మన హిస్టరీ చూసుకున్నా కానీ కొద్దిగా తగ్గింది, అంతేగాని అంటే ఎక్కువ ఏం తగ్గలేదు. కాబట్టి అంటే ఇప్పుడు ఇందాక అనుకున్నట్టుగా అంటే ఇన్వెస్ట్మెంట్ ఒక సోర్స్గా కాబట్టి అంటే అందరూ ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. ఇప్పుడు ల్యాండ్ ఉందనుకోండి, ల్యాండ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తానంటే అది ఎలా ఉంటుందంటే కొంత ఎవరో వచ్చి ఆక్యుపై చేస్తారేమో, కబ్జా చేస్తారేమో, అది ఎవరికైనా పోద్దేమో అని చెప్పి అది భయం ఉంటుంది. గోల్డ్ అనుకోండి ఎలా ఉందంటే ఇక్కడ కొనుక్కుంటారు, అయితే ఇంట్లో పెట్టుకుంటారు, లేకపోతే మళ్ళీ బ్యాంకులో తీసుకెళ్ళిపోయి పెట్టేసి మళ్ళీ దాని మీద లోన్ తెచ్చుకుంటున్నారు. అంటే బంగారం సేఫ్గా ఉంటుంది, వాళ్ళకి ఏదైనా ఏ పనులకైతే డబ్బులు కావాలో దానికి ఉపయోగించుకుంటున్నారు. కాబట్టి అంటే నా తరపున ఏంటంటే బంగారం రేటు ఎంత పెరిగినా కానీ కొంటారు, కానీ కొనకుండా ఉండే వాళ్ళ పరిస్థితి అంటే కొద్దిగా తక్కువ ఉంటుంది. ఎలా అంటే ఇప్పుడు కొద్దిగా లో ఎకానమీ గ్రూప్ ఉంటుంది కదా, బీపీఎల్ వాళ్ళు తప్పితే అంటే మిగిలిన వాళ్ళంతా ఇప్పుడు మీడియం ఫ్యామిలీస్ కానీ హై ఫ్యామిలీస్ కానీ బంగారం మీద ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. రోజుల వ్యవధిలో పెరగడం అనేది చాలా సాధారణం గోల్డ్ రేట్స్. కానీ ఈ రోజు 4 hours లోనే 6,000 అనేది హైక్ అయింది. సో ఇది ఏ విధంగా ఉంటుంది? ఇది ఇప్పుడు నా దృష్టిలో ఎందుకు పెరిగింది అంటే ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తను చేసిన దాన్ని బట్టి అంటే ఇప్పుడు తను ఆ పాలసీస్ ఉన్నాయి కదా ఇంటర్నేషనల్ లెవెల్లో, గ్రీన్ ల్యాండ్ని కొనేసుకుందామని వగరాలు. దీనివల్ల ఏమవుతుందంటే షేర్ మార్కెట్ పడిపోయింది. షేర్ మార్కెట్ పడిపోతే అంటే అప్పుడు అందరికి ఎవరెవరైతే ఇన్వెస్టర్స్ ఉంటారో వాళ్ళకి ఒక సేఫ్ సోర్స్ ఏంటంటే గోల్డ్. అందుకని ఏంటంటే బస్ నేను అనుకోవటం ఏంటంటే ఇంత షార్ట్ డ్యూరేషన్లో ఇంత హైకి రావటం కూడా అదే. ఇంక ముందు కూడా పెరగొచ్చేమో ఇదే విధంగా. ఇంటర్నేషనల్ మార్కెట్ ఈ విధంగా ఉంటే మాత్రం ఇంకా పెరగొచ్చని ఆశిస్తున్నాను. అంటే పెరిగినప్పుడల్లా 1000 సంఖ్యలో పెరుగుతుంది, కానీ తగ్గుతూ మాత్రం 100ల సంఖ్యలో. అది అందుకనే అంటే ఎవరైతే ఇంత రేటు పెరిగినా కానీ ఇప్పుడు షాపుల్లో ఇంత జనాలు ఉన్నారు, ఇంత ఇన్వెస్ట్మెంట్ చేస్తానంటే అదే. ఎప్పుడైతే రేటు తగ్గుతుందో అది అంటే చాలా తక్కువ పరిమాణంలో తగ్గుతుంది, 100లో తగ్గుతుంది. పెరిగినప్పుడు ఏంటంటే 1000 పెరుగుతుంది, వేలలో పెరుగుతుంది. కాబట్టి అండి అందుకని ఇన్వెస్ట్మెంట్ చేస్తారు, గోల్డ్ కొంటారు. మధ్య తరగతి మీద ఏంటంటే వాళ్ళకి కూడా అంటే వాళ్ళు ఎంతవరకు ఇన్వెస్ట్మెంట్ చేయగలరో వాళ్ళు ఎంతవరకు ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. మరి లో ఇన్కమ్ గ్రూప్ అయితే అది నేను చెప్పలేను, కానీ ఇప్పుడు మధ్యతరగతి అంటే దానికి కూడా డెఫినేషన్స్ కొద్దిగా మారిపోయినాయి. కాబట్టి
పాత రాజుల్లో చెప్పిన మధ్యతరగతి కాదు కదా. అదే దాన్ని బట్టి ఏంటి కొద్దిగా ఉంటుంది వాళ్ళ మీద ప్రభావం. గణపతి గణేష్తో కలిసి శిల్ప ఆర్టివ హైదరాబాద్. హోమ్ మేకర్ అయినా, కంటెంట్ క్రియేటర్ అయినా, కిరాణా షాప్ ఓనర్ అయినా అందరికీ సమాన అవకాశం. భారతదేశం మొత్తం మీద దాదాపు 25,000 మందికి పైగా WCommerce తో స్టోర్స్ నడుపుతున్నారు. విజిట్ www.wcommerce.store. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దల కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.